గూడూరు పట్టణంలో ఏబీవీపీ చేపట్టిన బంద్ విజయవంతమైంది. ముందస్తుగా అన్ని ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను నాయకులు ఇళ్లకు పంపించారు. విద్యా హక్కు చట్టం అమలు కోరుతూ గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ మంగళవారం విజయవంతమైంది. పాఠశాలల బంద్ సమాచారాన్ని ముందుగానే యాజమాన్యానికి తెలపడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఏబీవీపీ నాయకులు చేరుకొని విద్యార్థులను వెలుపలికి పంపేశారు. అనంతరం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టాన్ని ఏడాది నుండే అమలు చేయాలని, తద్వారా పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. అలాగే అనుమతులు లేని కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మనోజ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. ఇటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే బడులు ఎత్తివేసేసి క్లస్టర్ స్కూల్ తీసుకొచ్చి ఇంకొక విద్యార్థులను మెయిన్ డిమాండ్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు గూడూరు డివిజన్ లో అన్ని పాఠశాలలో ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి. బుక్స్ పేరుతో తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ ఎక్కువ డబ్బులు గుంజుతున్నారు. అదేవిధంగా చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 500 ఎంఈఓ పోస్టులు, డిప్యూటీ డిఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు కల్పించాలని, కనీసం ఈరోజు మా పిల్లలకి టాయిలెట్స్ లేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో వెంటనే ఈ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగులైన పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల్ని కూడా ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదివించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల బంద్ నిర్వహించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఈరోజు విద్యను వ్యాపారంగా మార్చడం నుండి ఒక వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకొచ్చి క్లస్టర్ స్కూల్ విధానం తీసుకొస్తారని చెప్పేసి చెప్తుంటే ఏబీవీపీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ విద్యలో ఈరోజు అనుభవం చాలా ఏళ్ళకు అనుభవం ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులను పెట్టుకుని కూడా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా ఇలాగ కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా వ్యవసాయం ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి 529 ఎంఈఓ పోస్టులు, అదేవిధంగా 124 డిప్యూటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా అనుమతులు లేని కార్పొరేట్ పాఠశాలలు వెంటనే చర్యలు తీసుకోవాలని, కనీస వసతులు కూడా పాటించకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా కింద బ్యాంకు పైన స్కూల్ ఇలాగ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న వాటిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ఈ విద్యా హక్కు చట్టం, ఈ డిఎఫ్ఆర్సీ కమిటీ ఏదైతే ఉందో ఫీజు రెగ్యులేషన్ కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేసి ఈ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి విద్యార్థులకు, అదేవిధంగా ఇంతవరకు పుస్తకాలు రాలేదు, అదేవిధంగా యూనిఫామ్ అందజేయలేదు, ఇలా కనీస వసతులు బాత్రూమ్స్ కూడా లేకుండా ఇలాగా ఈ విద్యారంగ సమస్యను వెంటనే అమలు చేసి విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయకపోతే ఏబీవీపీ ఉద్యమం తీవ్రతరం దారుస్తుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్